రమ్మరా త్వరగా బెడలు పోతాయి. ఉన్నవాటిలో మంచి చీరలు చూపిస్తాయా? చూపిస్తానమ్మా చూపిస్తా. ఈ గులాబీ రంగు చీర కట్టుకున్నావు అనుకో గువ్వలాగుంటావు. అబ్బా మాటలు చెప్పడం కాదయా, మూట్లో ఉన్న చీరలని చూపించు. చూపిస్తానమ్మా, చూపించడం కోసం కదా వచ్చాను. ఇదిగో ఈ చీర చూడు, 100 ఉతుకులు గ్యారంటీ. ఏం నచ్చలేదా? పోనీ ఇదిగో ఈ ఉప్పాడు చీర చూడు, రేటు కూడా ఎక్కువే లేదమ్మా, తక్కువే. రేటు సరే, అమ్మగారు చూడాలి కదా. అయ్యో రామా, ఇంత చేసి నీ కోసం కదా, మీ అమ్మగారి కోసమా? మరి ఇంత అనవసరంగా వాగిచ్చేసేవే వరదానివే. కాంతమ్మా అరుగో అమ్మగారు వస్తున్నారు. అనురాగం మనదే, ఒక గూటిని వెలిగిన దేవం, మమకారం మనదే అన్నయ్యా. ఈ రెండు బాగున్నాయమ్మా, నీకేది నచ్చితే అది తీసుకో. నాకు ఇది నచ్చింది, కానీ ఏమిటి? ఖరీదు ఎక్కువనా? ఎంతైనా పర్వాలేదు, రా డబ్బులు ఇస్తాను. రెండు చీరలు నచ్చాయా? రెండు నచ్చాయమ్మా. తీసుకో. ఇక్కడికి వచ్చాయంటి, వెళ్ళు హాల్లోకి వెళ్ళి డబ్బులు తీసుకో. నీకే చెప్పేది, వెళ్ళమంటుంటే. ఇలా ఇంటి పని వంట పని చేయించడానికేగా నన్ను కోర్టుకు వెళ్లకుండా మానిపించారు. ఓ పంచి, నువ్వు కోర్టుకి ఎత్తుకు పెడుతుండు, నేను ఇంట్లో వంట పెంట చూసుకుంటాను. అయినా ఇప్పుడు మీకు వచ్చిన లోపం ఏంటి సార్? లోపం ఏంట? డ్రెస్ చేసుకుని 29 నిమిషాలైనా ఇంతవరకు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. 32 నిమిషాలు ఉండవండి, దానంతటా అదే వస్తుంది. ఈ విషయంలో కూడా అరగంట లేటేనా? అమ్మా కాఫీ. కాఫీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వెళ్ళరానా? వెళ్ళండి. వెళ్ళి రానా అని అంటున్నా. వెళ్ళిరండి. వెళ్ళి రానా అని అడుగుతున్నా. వెళ్ళి రండి అని అంటున్నాను. మరి నా మామూలు? రౌడీ మామూలా, పోలీస్ మామూలా? డైలీ మామూలు. వెళ్ళొస్తా. ఏమండి? ఏమండి? అసలు విషయం మర్చిపోయారు. నిజంగానా? మీది 1 వే బ్రెయిన్ అండి. మీరు రాత్రి నాతో ఏం చెప్పారు? ఏం చెప్పానబ్బా? మీరు ఆఫీస్కి వెళ్లే దారిలో నన్ను లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తున్నారు అన్నారా లేదా? సింతోనా, నేను ఇంకా ముఖ్యమైన విషయం అనుకున్నా. సరే సరే రా. ఉండండి ఒక్క నిమిషం. ఏమండి ఇలా రండి. ఏమిటండి? అటు చూడండి. ఎవరతను? నిన్న బట్టలు అమ్మడానికి వచ్చాడు. అప్పటి నుంచి మన ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. ఐసి రా చెప్తా. పానకాలు, పర్వతాలు. గేట్ బయట ఒక మనిషి ఉన్నాడు, చూసారా? నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం సార్. వాడు డెఫినెట్ గా కేడై ఉంటాడు సార్. సార్ వాడిని లాఠీ చార్జ్ చేయమంటారు సార్? అవసరం లేదు, వెళ్ళి వాడిని ఈడ్చుకురండి. సార్ ఏమిటో ఎక్కడ నిలబడ్డావు? నిలబడితే నిలబడ్డావు, మా దొరగారి బంగ్లా ఉంకే ఎందుకు చూస్తున్నావు? నిన్ను తప్పదంటూ ప్రశ్నలు అడగమన్నారా? అడగమన్నా, తీసుకుని రమ్మన్నారు. తీసుకురా. హైదరాబాద్ కమాన్. ఎవరు నువ్వు? ఏ ఊరు? నీ పేరేమిటి? నిన్నే అడిగేది. సార్ వీడి వాటం చూస్తుంటే నాకు అనుమానంగా ఉందండి. అనుమానం లేదు, వీడు ఆవారగాడే. మాట్లాడనే. ఎట్లా మాట్లాడతారు సార్? వీడు ఒక 420. ఇప్పటికైనా చెప్పు,
ఎవరు నువ్వు? ఎవరని చెప్పను. ఎవరూ లేని ఏకాకిని, కాలం కాటేసిన దురదృష్టవంతుని బాబు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నా మాటలు మీకు అర్థం కావు బాబు. పదే పదే ఈ దేవతను చూస్తున్నాను. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దొంగను అనుకుంటున్నారు, దోపిడీదారుని అనుకుంటున్నారు. అది మీ తప్పు కాదు బాబు, నా దురదృష్టం. నా కన్నీటి కథ మీ అందరికీ చెప్పి నమ్మించాలంటే నా దగ్గర ఒకే ఒక ఆధారం ఉంది బాబు. ఒకే ఒక ఆధారం ఉంది. నేను నా చెల్లాయి కలిసి తీయించుకున్న ఫోటో. ఈ ఫోటో చూడు. అచ్చం అలాగే ఉంది కదూ? అవునమ్మా. ఇప్పుడు నా రాధమే బ్రతుకుంటే ఆవిడ కూడా నీలాగే నా కళ్ళ ముందు పచ్చగా కళకళలాడుతూ ఉండేది. అంటే నీ చెల్లి చనిపోయిందా? లేదు బాబు, అంత మాట అనకండి బాబు. నా చెల్లెలు చనిపోలేదు, దేవుళ్ళో కలిసిపోయింది. నా కంటికి దూరమైనా నా గుండెలోనే కొలువుండిపోయింది. నా ఊపిరిలో ఊపిరిగా నిలిచిపోయింది బాబు. అయ్యో పాపం. పాపం కాదమ్మా, పుణ్యమే. ఎప్పుడో నేను గత్యనములో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది. అందుకే తను పోయినా నీలో తను చూసుకోమని, నిన్ను చూసుకుంటూ బ్రతకమని ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఒక విధంగా నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లిమో అమ్మ. ఐఎమ్ సారీ మిస్టర్. నా పేరు రాజు అంటారండి. సారీ రాజు, నిజం తెలియక తొందరపడి నీ మీద అనవసరంగా చేసుకున్నాను. ఐఎమ్ సారీ. శాంతి, కమన్. వస్తానా? వస్తాను. మంచిదమ్మా.